దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఇజ్రాయేలీయులను 40 సంవత్సరములు అరణ్యములో కొండల్లో గుట్టల్లో లోయల్లో ప్రయాణం చేయించి ఏది తక్కువ లేకుండా వారిని పోషించిన దేవుడు మరి ఇప్పుడు మనం భూలోకంలో మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నతంగా దేవుడు మనల్ని పోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన యందు ఎటువంటి అవిశ్వాసం లేకుండా మనం ఉన్నప్పుడు ఘనముగా ఈ లోకంలో మనల్ని పోషించే దేవుడు యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అరణ్య ప్రయాణంలో ఎటువంటి సమస్యలు వచ్చినాయో ఇప్పుడు మనం దాన్ని బట్టి తెలుసుకొని భూలోకంలో మనకు వచ్చిన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారము దేవుడు చూపిస్తారని అనుకుంటూ విశ్వసిస్తూ మనం ఈరోజు చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇజ్రాయేలీయులను 430 సంవత్సరములు వారు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని పై తీసుకొచ్చారు. ఎన్నో అద్భుతాలు చేసి వారిని బానిసత్వం నుంచి విమోచించి వారిని బయట తీసుకొచ్చినప్పుడు ప్రయాణంలో మొట్టమొదటిగా వారికి ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎట్లా? వెనకనేమో ఫరోరాజు సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం. ఏదో అంటారు చూసారా, ముందు నెయ్యి వెనక కొయ్యి అంటారు. ఆ విధంగా ఉంది ఇజ్రాయేలు పరిస్థితి. మోషే నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నారు కదండి. మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు, అయ్యా వెళ్ళడానికి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది ప్రభువా, ఎట్లా దాటి వెళ్ళేది ప్రభువా అని మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నారంటే, ఇదిగో మోషే ఎందుకు ప్రార్థిస్తున్నావయ్యా నన్ను, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి ఎన్నికైన తర్వాత, దేవుని అభిషేకం పొందిన తర్వాత అనేక కార్యములు దేవుడు మనతోనే చేస్తాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సముద్రం వైపు నీ చెయ్యి ఎత్తు, చెయ్యి చాపు అన్నారు దేవుడు మోషేతో. చెయ్యి చాపగానే ఆ సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. చూశారండి అద్భుతం. మరి ప్రియులారా, మరి దేవుడు మనలను, ఇప్పుడు మనం దాస్యంలో ఉన్నామా లేదా చెప్పండి ఒకసారి. మనం దాస్యత్వంలో ఉన్నామా లేదా? మరి ఇప్పుడు దాస్యత్వంలో ఉన్నామా లేవా చెప్పండి. ఇక్కడ కాదు, వెనకాల పలగట్లా ఉన్నామా లేదా? ఎటువంటి దాస్యత్వంలో ఉన్నాం? పాపము చేసే ప్రతి ఒక్కడూ కూడా పాపమైన దాస్యత్వంలో ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఈ దాస్యత్వం నుంచి విమోచించబడాలి అంటే ఎట్లా? నీ అంతట నీవుగా
పాపమనే దాస్యత్వం నుంచి విమోచించబడలేవు. నీ జ్ఞానం చేత కానీ, నీ బలం చేత కానీ, నీ యుక్తి చేత కానీ పాపమనే దాస్యత్వం నుంచి నీవు విమోచించబడలేవు. ఎట్లాగా? దేవుడు కావాలి ప్రియులారా, దేవుని మాట కావాలి ప్రియులారా. మోషేకి ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే దేవుడు సలహా ఇచ్చారో ప్రియులారా, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడానికి, అట్లాగే మనకు దేవుడు చెప్పాలి ప్రియులారా. మనకు ఎప్పుడైతే ఆయన పాపదాస్యం గురించి, దాని విమోచన గురించి ఆయన మనకి మాట ఇస్తారో అప్పుడు మనం దాస్యత్వం నుంచి విమోచించబడతాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమే మనకు ఆధారం. దేవుని వాక్యం ప్రకారం జీవిస్తే, ప్రభు వాక్యం ప్రకారం జీవిస్తే, యేసయ్య వాక్యం ప్రకారం జీవిస్తే ప్రియులారా, మనము పాపమనే దాస్యత్వం నుంచి విమోచించబడతాం. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ నిర్గమ 14:15-16 చూడండి. ఇక్కడ అంతలో యెహోవా మోషేను చూసి, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. నీవు కర్రను ఎత్తి సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని 2 పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సముద్రం చీలిపోయిన తర్వాత మధ్యలో బాట ఎట్లా ఉంటుందండి? పొడిగా బురదగా ఉంటుంది, అవునే కదా? అట్లాంటిది దేవుడు ఆ నేలను ఆరేటట్లుగా చేసి పొడి నేలగా మార్చి ఇజ్రాయేలును పొడి నేల మీద సముద్రం మధ్య నడిపించారు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మనలను పాపమనే దాస్యత్వం నుంచి విమోచించి ప్రియులారా, శ్రేష్టమైన మార్గంలో, శ్రేష్టమైన దారిలో మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? కాబట్టి ఎర్ర సముద్రం దాటేశారు, ప్రయాణంలో పడ్డారు. సాపైన రోడ్లు అయ్యి కొండలు గుట్టలు అవన్నీ కూడా ఉంటాయి. మనకైతే ఇక్కడ రోడ్లు ఉంటాయి, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి దర్జాగా వెళ్ళిపోవచ్చు. కానీ అట్లా అది కాదు, అక్కడ కొండల్లో గుట్టల్లో ప్రయాణం. కొంత దూరం అయిన తర్వాత నడిచి కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి దాహం వేస్తుంది. దాహం వేసేవారికి అక్కడ ఒక కొలను కనపడుద్ది, కొలను కనపడుద్ది. కొలను అంటే తెలుసుగా, కొలను మీకేంది తెలుస్తుంది? కొలను అంటే ఒక నీటి గుంట అనుకోండి, మీకు అర్థమయ్యే భాషలో అది. అర్థమైందా? అర్థమైన చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. అక్కడ వారు ఆ కొలనులోని నీళ్లు తాగుదామని చూశారు. వీళ్ళు కొలనులోని నీళ్లు తాగుదామని చూశారు. అవి చేదు నీళ్ళు ఎట్లా తాగుతామండి? చేదు నీళ్ళు తాగడానికి అవకాశం ఉండదు. చేదుగా ఉండడం వల్ల అప్పుడు దేవుడు ఏమన్నారంటే, మోషే ప్రార్థించగా ఇదిగో పక్కన చెట్టు కనపడుతుంది,
ఆ చెట్టును తీసుకొచ్చి దానిలో వేయి అన్నారు అంతే. దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని వాక్కులో శక్తి ఉంది. దేవుని వాక్కు ఏదంటే అది భూమి మీద జరుగుతుంది అంతే, దానిలో అనుమానం లేదు. ఆకాశం భూమి గతించిపోతాయి కానీ దేవుని మాట మాత్రము శాశ్వతంగా నిలుస్తుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మనం మాట్లాడే మాట ఎక్కడో గాలిలో కలిసిపోతాయి కానీ దేవుని మాట మాత్రం అట్లాగే స్థిరంగా ఉంటుంది. దేవుని మాట పుటమ వేయబడేది. మరి చేదు నీరు తీపిగా మార్చబడటానికి ఆ చెట్టు తీసుకొచ్చి ఈ కొలంలో వేయి అనగానే దేవుడు ఆ చెట్టును తీసుకొచ్చి కొలంలో వేయగానే ఆ నీరు మధురముగా మార్చబడినాయి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అట్లాగే మీ జీవితాలు చితికిపోయినాయి అనుకోండి, చేదుగా మార్చబడినాయి, మనం ఇష్టం లేకుండా మార్చబడినాయి, మనకు ఇష్టం లేకుండా ఉన్నాయి, మనం ఇష్టం లేని బతుకుతున్నాం, మనం ఇష్టం లేని జీవితం అనుభవిస్తూ ఉన్నాం. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వాక్యం ద్వారా, ప్రభు వాక్యం ద్వారా, దేవాదేవుని వాక్యం ద్వారా మన జీవితము సరిగా మార్చబడుతుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మన జీవితం మార్చబడాలంటే, మన జీవితాలు బాగుపడాలంటే, మన జీవితాలు శ్రేష్టంగా ఘనంగా ఉండాలి అంటే దేవుని వాక్యమే దానికి ఆధారం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాక్యం లేకుండా, దేవుని వాక్యం లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అదంతా వ్యర్థమైపోతుంది. ప్రియులారా, ముందు మనకు కావాల్సింది దేవుని వాక్యము, దేవుడు. ప్రియులారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే ఇక్కడ నిర్గమ 15వ అధ్యాయము 23-25 వచనాలు. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారాను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగవలెనని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారండి, మన జీవితం కూడా దేవుని వాక్యం వలన మధురమైపోతుంది. మధురమైన జీవితం అయిపోతుంది. మధురమైన జీవితం కావటం లేదంటే దేవుని వాక్యం ప్రకారంగా జీవించట్లేదన్నమాట. దాని అర్థం అదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఏంది జనం రాలేదేంది? అంతేలే, వచ్చి వాక్యం వింటే ఎక్కడ మారిపోతామో అని భయం మీకు. మీరు వస్తే వాక్యం వింటే అమ్మో ఎక్కడ మారిపోతామో, దేవుళ్ళకి ఎక్కడ పోతామో, వాక్యం ప్రకారం ఎట్లా జీవించాలో, అమ్మో జీవించాలని భయం మీకు. పాపం అంటే భయం కాదు, దేవుని వాక్యం ఎట్లా జీవించాలి, దేవుని వాక్యంతో జీవించాలి, వాక్యం వింటే అని మీకు భయం. ఏమండి, భయం అయితే ఎట్లాగా? మన జీవితాలు ఎట్లా బాగుపడతాయి? మన జీవితాలు ఎట్లా అభివృద్ధి చెందుతాయి? మన జీవితాలు అభివృద్ధి చెందాలంటే దేవుడు అంటే ఆశ ఉండాలి, దేవుడు అంటే ఆశ కలిగి ఉండాలి. దేవుడు అంటే ఆశ లేకపోతే మన జీవితాలు కుంటుపడతాయి. ఎక్కడైసా గొంగడే అంటే అక్కడే, ఎక్కడున్నా ఉంటే అక్కడే ఉంటారు. దేవుడు అంటే ఆశ ఉండాలి. ప్రియులారా, ఎన్నిసార్లు చెప్పుకున్నాం? ఇప్పుడు కొన్ని చర్చి పెట్టిన దగ్గర నుంచి కొన్ని లక్షల సార్లు చెప్పుకొని ఉంటాం. అబ్బాయి మీకు చల్లం ఉంటేగా, అలా మీకున్నది శరీరం అమ్మా, గోతాల మీ మీద ఉన్నాయి. అర్థమైందా? అర్థమవుతుందా? కాబట్టి పిల్లలు ఆశ ఉండాలి దేవుడు అంటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం వలన
మన జీవితాలు మధురముగా మార్చబడతాయి. దేవుని వాక్యం వలన మన జీవితాలు మధురముగా మార్చబడతాయి. దానిలో అనుమానం లేదండి, ఎట్టి అనుమానం లేదు ప్రియులారా. దేవుని వాక్యం ప్రకారం జీవించిన జీవితాలు ప్రపంచంలో ఉన్నతంగానే ఉన్నాయి. ఏది కూడా ఒక హీన స్థితిలో ఏది లేదు, దౌర్భాగ్య స్థితిలో ఎవరూ లేరు దేవుని వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళు. అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతుల మీద ఎత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని బాధలు, అన్ని బాధల నుంచి దేవుడు వారిని విమోచించి నడిపిస్తూ ఉన్నారు. మరి కొంత దూరం అయిన తర్వాత చేదు నీరు మంచిగా మార్చబడ్డాయి. ఇక్కడ కొంత దూరం ప్రయాణం చేశారు, మళ్ళీ దాహం వేసింది. దాహం మాటకి వేస్తుంది కదండి, మనం దాహం వేస్తుంది మాటకి. ఊరకనే కూర్చున్నా ఊరు దాహం వేస్తూ ఉంటుంది, నడిచినా దాహం వేస్తూ ఉంటుంది. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అంతకుముందు ఒక కొలను అన్న కనపడింది. ముందు అసలు ఏమీ లేదు, అన్ని కొండలే, అన్ని కొండల గుట్టలే. నీళ్ళు ఎట్లా, మంచినీళ్ళు ఎట్లా, దాహం తీరేది ఎట్లా? అప్పుడు దేవుడు అంటాడు మోషేతో, నేను ఈ బండకు ఎదురుగా నిలబడతా, ఆ బండను కొట్టు అంటాడు దేవుడు. మనకైతే అనుమానాలు వస్తాయి, బండలు కొడతామేంది, నీళ్లు రావటమేంది అని. మనకంటే అంత అనుమానమేగా. అనుమానం ముందు పుట్టాం, తర్వాత మనం పుట్టాం. మోషే అట్లా కాదు, అంత గాఢంగా దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తి మోషే. మాట్లాడకుండా, ఎటువంటి అనుమానం లేకుండా, ఎటువంటి అనుమానం లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా బండలు కొట్టాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. నీళ్లు కాలువల వల్లే ప్రవహించాయి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలో అంత శక్తి ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాలువల వల్ల ప్రవహించినాయండి నీళ్ళు. మరి అట్లాగే మన దాహం ఏదండి? మన దాహం అండి మంచినీళ్ళ తాగుతాంగా, గ్లాసులతో తాగుతామా లేదా? అవి తాగాల? దాహం వచ్చినప్పుడల్లా అవి తాగాల? అప్పుడు మన దాహం తీరుద్దా? మన దాహం ఏది? మన దాహం ఇగో చర్చి ఖాళీగా ఉండయే అయ్యే దాహం అంటే. చర్చి రాకుండా ఉండటమే దాహం, పాపం చేయటమే దాహం, తాగటమే దాహం, వ్యభిచారం చేయటమే దాహం, చెడ్డ పనులు చేయటమే దాహం. ఈ దాహంలో ఉన్నాం మనం. పాపం అనే దాహంలో ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే పాపం అనే దాహంలో ఉన్నాం. ఆ దాహం తీర్చాలంటే, ఆ దాహం తీరాలంటే, ఆ దాహం సమస్య పోవాలంటే ప్రియులారా, నువ్వు దేవుని ఆత్మని కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ మనిషికైనా పాపం అనే దాహం
తీర్చబడాలి అంటే ప్రియులారా నీకు పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఉండాలి. పరిశుద్ధాత్మ లేకపోతే, ప్రభువాత్మ లేకపోతే, యేసాత్మ లేకపోతే, దేవదేవుని ఆత్మ లేకపోతే నీ పాపమైన దాహం తీరదు. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని చర్చిలు తిరిగినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పాపమైన దాహం పోవాలి అంటే నీకు పరిశుద్ధాత్మ ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ చర్చి కాకపోతే ఆ చర్చికి, ఈ గుడి కాకపోతే ఆ గుడికి, అన్ని గుళ్ళకి పోతూ ఉంటాం. కానీ పాపమైన దాహం మాత్రం తీరదు. ఎప్పుడు తీరుతుంది? నీకు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీకు ఉంటుందో అప్పుడు పాపమైన దాహం తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమరయ స్త్రీకి ప్రియులారా, యేసు ప్రభు తన దగ్గరకు వచ్చినప్పుడు, యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గర వచ్చినప్పుడు పాపమైన దాహం తీర్చబడింది. యేసు ప్రభు వారు జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు, జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు పాపమైన దాహం తీర్చబడింది. ఒక పాపమ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు, ఆయన యేసు ప్రభుని ప్రేమించినప్పుడు పాపమైన దాహం తీర్చబడింది. అట్లాగే నువ్వేం చేస్తున్నావు? యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావా? యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావా? ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావా? పాపమైన దాహంలోనే ఉన్నావా? నీ పాపమైన దాహం తీర్చబడాలంటే ప్రియులారా ఒకే మార్గం, పరిశుద్ధాత్మ నీలోనికి రావాలి ప్రియులారా. అర్థమైందా? అర్థమైందా కాలేదా? అర్థమైన చేతులపై కత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే ఇట్లాగే ప్రియులారా నిర్గమం 17:6 ఇదిగో అక్కడ హోరేబు లేని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. వారు పుష్కలంగా దాహం తీర్చుకున్నారు. మన దాహం తీరాలంటే పిల్లరా యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. జీవజలం ఆయన ప్రసాదించాలంటే, మనకు రావాలంటే ఆయన నుండే మనకు రావాలి, యేసయ్య దగ్గర నుంచే. కాబట్టి పిల్లరా పరిశుద్ధాత్మ మనకు ఖచ్చితంగా కావాలి. దానిలో అనుమానం లేదు. అనుమానం ఉందా? అనుమానం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి తర్వాత అరణ్య ప్రయాణం కదండి, మరి తిండి కావాలిగా. నీళ్లు తాగుతున్నాం, ఏదో ఒక విధంగా నీళ్లు, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నీళ్లు తాగుతున్నాం. తిండి వద్దామా మీకు? మనం తిండి తింటలేదా? ఏమ్మా తింటలేదా? తిండి తిన్నామా? మనం తిండి ఏం తినాం? చర్చ అన్నాం అనుకుంటాం కానీ తిండి ఏం తినాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తిండి చర్చ అక్కర్లా. అక్కడ ఆహారం ఎక్కడిది? మనకు పొలాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా పండించుకుంటాం, బ్రహ్మాండంగా తింటాం, గడ్డంగల మీద గడ్డంగలు వేసుకుంటాం. బియ్యం అయిపోగానే మళ్ళీ మిల్లి పట్టించుకుంటాం, బియ్యం పట్టించుకుని మళ్ళీ తింటాం, కొనుక్కుంటాం, అంతా చేస్తాం, బాగానే ఉంది. అరణ్యంలో పంటలు ఏమున్నాయి? అంతా కొండలు గుట్టలు అంతా అరణ్యం అయితే పొలాలు ఎక్కడ ఉన్నాయి? ధాన్యం ఎక్కడ ఉంది ప్రియులారా? దేవుడు ఏం చేశారు తెలుసా అండి? దేవదూతలు తినేటువంటి మన్నా భోజనాన్ని వారికి 40 సంవత్సరములు కూడా ఏమీ తక్కువ లేకుండా కురిపించారండి ప్రియులారా. దేవునికి స్తోత్రం.
40 సంవత్సరములు మన్నా భోజనాన్ని ఎవరు తినే భోజనం అది? దేవదేవతలు తినేటువంటి మన్నా భోజనాన్ని దేవుడు కురిపించారు పిల్లారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, మన భోజనమేది? దేవతలు తినేటువంటి భోజనాన్ని దేవుడు కురిపించగా వారికి భుజించారు, ఆకలి తీర్చుకున్నారు. మన భోజనమేది? మన ఆకలి తీరాలంటే మన ఆకలి బాగా వేస్తుందా మీకు? ఆకలి వేస్తుందా? ఆకలి ఎందుకు లేదు? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆకలే. ఆకలి, మన ఆకలి తీరడానికి యేసయ్య వాక్యమే మన ఆహారము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య వాక్యమే మన ఆహారము. యేసయ్య వాక్యము తింటము అంటే యేసయ్య వాక్యమునందు విశ్వసించాలి, యేసయ్య వాక్యాన్ని ప్రేమించాలి, యేసయ్యను ప్రేమించాలి. ప్రియులారా, మీరు తిన్నారా? యేసయ్య వాక్యాన్ని తిన్నారా? తినలేదా? తిన్నారా? చెప్పండి. యేసయ్య వాక్యాన్ని తిన్నారండి? తినలేదా? చెప్పండి. కాగితాలు నవ్వటం కాదు. యేసయ్య వాక్యాన్ని, యేసయ్యని విశ్వసించాలి, యేసయ్యని ప్రేమించాలి, యేసయ్య దగ్గర రావాలి, ప్రభు దగ్గర రావాలి. అదే ఆయన వాక్యాన్ని తినటం అంటే. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఎప్పుడైతే మన్నా భోజనం తిన్నారో వాడు కడుపు నిండిపోయింది. అట్లాగే దేవుని యందు విశ్వసించే ప్రతి ఒక్కరికి కూడా వారి కడుపులో నుండి జీవజల నదులు పారును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ కడుపులో నుండి జీవజల నదులు, పరిశుద్ధాత్మ నదులు ప్రవహించాలంటే నువ్వు వాక్యాన్ని భుజించాలి, నువ్వు వాక్యాన్ని విశ్వసించాలి, నువ్వు వాక్యాన్ని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. తర్వాత అరణ్య ప్రయాణంలో ఏమి నేర్చుకున్నావు? ఇప్పుడు దేవుడు ఏ విధంగా ఇప్పటి వరకు నడిపించారు? ఎట్లాగా? ఎర్ర సముద్రం దాటించారు. తర్వాత మారా నీళ్ళు, చేదైన కనుక నీళ్లు మారాన్ని పెట్టారులే, ఆ మారా నీటిని తీపిగా మార్చారు. తర్వాత మన్నా భోజనాలను కురిపించారు. తర్వాత బండ నుంచి నీరు రప్పించారు. తర్వాత ఇంకా ఏముందండి? ఇంకా అక్కడ అరణ్యం కదండి, తాపకరమైన సర్పాలు ఉన్నాయి. సర్పాలు ఒకడు కాటేయడం మొదలండి. వరుసలో చనిపోతున్నారు. ఎట్లాగే పరిస్థితి?
మోషే ప్రార్థించగా దేవుడు ఏం చెప్తారంటే, ఇత్తడి సర్పము ఒకటి చేయించి ఎత్తున పెట్టు, దాన్ని చూసిన ప్రతి ఒక్కడు కూడా బ్రతుకుతాడు అన్నారండి. మీకు అనుమానం రావచ్చు, సర్పం చూడటం ఏందా, వీళ్ళు బతకటం ఏందా అని. అవునా కాదా అండి? అవునా కాదా? అట్లాగే ఇజ్రాయేల్ కూడా సర్పం చూస్తే బతికేమో కాబట్టి సర్పాన్నే కొలవడం మొదలుపెట్టారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మనలాంటి వాళ్ళే, వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. ఏం తీసిపోవాలా వాళ్ళకంటే మనం సమానమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హిజ్కియా కనిపెట్టాడు ఈ సంగతి. హిజ్కియా రాజు చేస్తాడు, దేవుడు రాజుగా హిజ్కియాని నియమిస్తాడు. వీళ్ళు సర్పాన్ని కొలవడం మొదలుపెట్టారు అని సర్పాన్ని కాస్త ధ్వంసం చేసి పారేస్తాడండి. దేవునికి స్తోత్రం. విగ్రహం అండి, ధ్వంసం చేస్తాడంతే. హిజ్కియా కూడా మంచి నీతిగల రాజు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న రాజు. అంత భయభక్తులు కలిగిన వాడు కనుక హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తాడు. రాజు కదా, ఇదిగో ఆ మందు పట్టరండి, ఈ మందు పట్టరండి, అల్లా డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. ప్రభువా, నా జీవితంలో నేను ఎట్లా జీవించాను, నేను ఎట్లా బ్రతికాను, నీ యందు ఎట్లా నమ్మకంగా ఉన్నాను, ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభు అంటాడండి. దేవునికి స్తోత్రం. అంత ధైర్యం ఎవరికన్నా ఉందా? దేవుణ్ణి ఆ విధంగా అడిగే హక్కు ఎవరికన్నా ఉందా చెప్పండి. ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. ఏది మన బ్రతుకులేని లోపం ఉంది, ఇంకా ధైర్యం ఏడ ఉంటుంది? మన బ్రతుకులో లోపం ఉన్నప్పుడు ఆ ధైర్యం రాదు, ధైర్యం ఉండదు. హిజ్కియా నీతిగా జీవించాడు, దేవునికి ఇష్టంగా జీవించాడు, దేవునికి ఇష్టంగా బ్రతికాడు. అందుకనే ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో ప్రభు, నేను ఏ విధంగా నీ యందు నమ్మకంగా ఉన్నానో, నీ యందు ఎంత ఇష్టంగా ఉన్నానో ఒక్కసారి నేను గుర్తు చేసుకో ప్రభు అని ప్రార్థించాడండి. ప్రార్థించి కన్నీరు విడిచాడండి. దేవునికి స్తోత్రం. మనం కన్నీళ్ళు విడుతాం, ఉమ్ము రాసుకుని, కళ్ళకి ఉమ్ము రాసుకుని అంటాం. అవి ఏడుపు లేదు, పాడు లేదు, ఓరకనే పైపోయినాయి. మన బతుకుగానే ఉంటుంది, ఏడుపుగానే ఉంటుంది. ఏడుపు నిజమైన ఏడుపు కాదు. ఒక నీళ్ళు ఉంటే నీళ్ళును, ఉమ్ము ఉంటే ఉమ్ము, ఏమి లేకపోతే ఉమ్ము ఇటు రాసుకుంటాం. ఆహా, ఉమ్ము. ఉపవాస ప్రార్థనలను పెడుతున్నారు, దుఃఖ ప్రార్థనలను పెడుతున్నారు చాలామంది. మరి అది ఏమీ లేదు, దుఃఖం అంటాం, ఇంటికి వెళ్ళిన పాపాలి. మళ్ళీ ఏ తిత్తికి ఆ తిత్తే, లోకం తిత్తే, ప్రార్థన తిత్తే, ఈ రెండు తిత్తులే. చక్కగా విడమర్చి చెప్తున్నా దేవుని వాక్యం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విడమర్చి చెప్తున్నా. ఎవడు చెప్పడం, ఎవడికి చెప్తే ఆడికే వస్తుంది ముప్పు, ఆడికి సందాలు రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అర్థమైన చేతులు పోయి ఎత్తండి. అమ్మా, చేతులు లెగలేగలుగుతున్నాయండి. దేవునికి స్తోత్రం. అసలు చేతులు లెగట్లా. ఇక నుంచి ఏం చేస్తానంటే 2 బద్దలు పట్టుకొస్తా, 2 తాళ్ళు పట్టుకొస్తా. చేతులు ఎత్తిన చేతులు అట్లా ఉంటే బద్దలు అటు ఇటు కడతా. ఎప్పుడు ఎత్తే ఉంచుతారు, ఇక దించేది లేదు. పో, దరిద్రం వదిలిపోయింది పో. ఇంకేం ఎత్తారు? ఇంక సాలే దించండి, అప్పుడు దించుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. అప్పుడు హిజ్కియాకి ఏం చేశాడు తెలుసా అండి దేవుడు? ఆ కన్నీటిని చూశాడండి దేవుడు. తను ప్రార్థించే ప్రార్థనకు, తను జీవించే జీవితాన్ని ఒకసారి దేవుడు చూశాడు పిల్లారా. దేవుని మనసు కరిగిపోయింది. పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. అష్షూర్ రాజుతో యుద్ధానికి వచ్చినప్పుడు విజయాన్ని హిజ్కియాకి ఇచ్చాడు దేవుడు. అయిపోయింది. ఒక ప్రశ్న అడుగుతాడు. ఎవరండి? హిజ్కియా. ఏమని? అయ్యా 15 సంవత్సరాల ఆయుష్ను ఇస్తానన్నావు, బాగానే ఉంది. దీన్ని నేను ఎట్లా నమ్మాలి? అడుగుతాడండి డైరెక్ట్గా దేవుణ్ణి. అప్పుడు దేవుడు చెప్తాడు, ఇప్పుడు ఎన్ని గడులు, ఎంత దూరం వెళ్ళింది సూర్యుడు? 10 గడులు అంటే 10 మెట్లు. అక్కడ దాని ప్రకారం 10 గడులు ముందుకెళ్ళింది. దాన్ని 10 మెట్లు మరలా వెనక్కి నడిపిస్తే సూర్యుడు నీకు నమ్మకమేనా అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం రావటానికి అంత గొప్ప కార్యాలు చేస్తాడు పిల్లారా. హిజ్కియాకి విశ్వాసం రావటానికి పిల్లారా దేవునికి స్తోత్రం. మరి మనకు విశ్వాసం రావడానికి దేవుడు ఎన్నో మీ మధ్య కార్యాలు చేశాడు. అవి గుర్తుండవుగా మనకి? అవి ఎందుకు గుర్తుంటాయి? బాప్తిసాలు గుర్తుంటాయి, నీళ్ళతో ఇచ్చిన బాప్తిసాలు గుర్తుంటాయి, జెండా కింద దూడటం గుర్తుంటుంది. మనుషులు ఇచ్చే బాప్తిసాలే కానీ గుర్తుండేది. దేవుడిచ్చే శక్తి గుర్తుండదు మీకు. దేవుడిచ్చే శక్తిని మనం చూడాలి. మనుషులు ఎన్నో ఇస్తూ ఉంటారు. ఆ మతం అని, ఈ మతం అని. మా మతం వాళ్ళు ఇట్లా ఇస్తారు బాప్తీసం, ఈ మతం వాళ్ళు ఇట్లా ఇస్తారు బాప్తీసం, మా మతం వాళ్ళు జెండా కింద దొరుకుతారు బాప్తీసం. అమ్మో మీ మతం గొప్పది, మా మతం గొప్పది అని తన్నుకోవటమే తప్ప రక్షణ మార్గం లేదు. రక్షణ మార్గం లేదు. ఇప్పుడున్న జనాలను అట్టాగా ఉన్నారు. మనకు కావాల్సింది రక్షణ మార్గం. మనకు కావాల్సింది ఏంటి? రక్షణ మార్గం. అన్నీ ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవటం. నీది ఇట్టా ఉంది, నాది ఇట్టా ఉంది, నాదే గొప్ప, నీది గొప్ప. ఎవడు కూడా గొప్పేనండి వీళ్ళు దుంపలు దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏంది జీవితాలు? బైబిల్ ఇచ్చారు దేవుడు. బైబిల్ వాక్యం చదివేవాళ్ళు చదివి, వినేవాళ్ళు విని చక్కగా దేవుని మార్గంలో జీవించవచ్చుగా. ఆడు చెప్పేది వింటాడు, ఈడు చెప్పేది వింటాడు. ఒకడేమో అన్నీ తినొచ్చు అంటాడు, ఇంకోటి అంటాడు. అన్నీ తినొచ్చు కానీ రక్తం మాత్రం జాగ్రత్త, రక్తం చిందించాలా. ప్రతి జంతువు తినొచ్చు కానీ రక్తం చిందించాలా. అది ఒకటి గుర్తుంచుకోండి. అన్నీ తినొచ్చు కానీ రక్తం చిందించాలి. చివరి పందైనా సరే రక్తం చిందించాలి. అది రక్తం చిందించుకుని ముట్టి కడతారు, అది నువ్వు తినకూడదు. ముట్టి కట్టిన పందిని చంపి మాంసాన్ని తింటే అది తినకూడదు. దేవుని రక్తం, అది రక్తం తినకూడదు. అదే దేవుడు చెప్పేది ప్రియారా. భక్తులు రాసింది ఆత్మతో అదే. ఎవడో ఎన్ని చెప్పినా అది నమ్మకండి. ఏదైనా డౌట్ అంటే నన్ను అడగండి, నేను చెప్తాగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది అనుకుంటా నేను. అర్థమవుతుందా? మరి ముందుకు వెళ్ళిన సూర్యుని వెనక్కి నడిపిస్తారు. దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తాడు. అంత గొప్ప కార్యాలు చేస్తారండి. మన మధ్య ఎన్నో అద్భుతాలు చేశారు దేవుడు. అవి గుర్తుంచుకోవాలి. మీరు దేవుని అద్భుతాన్ని గుర్తుంచుకోవాలండి. దేవుని అద్భుతాన్ని అది చేసిన దేవుడు.
మనుషులు కాదు, దేవుడు చేసింది. అది అద్భుతం చేశారంటే దేవుడే. దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది, తర్వాత చెప్పుకుందాం అవసరం వస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సర్పాలతో చనిపోతుంటే ఇతర సర్పం చేసి పెట్టమంటారు, చూసిన వాళ్ళల్లో పోతారు. మరి ఎట్లా జీవించాలి మనం? మనకి ఏ సర్పం, మనకి ఏ సర్పము కాటు చేత కాటు పడుతుంది మనకి? మన కాటు దేని వల్ల? ఎటువంటి సర్పము తెలుసా? ఏ సర్పం చెప్పండి, ఇది నేను మిమ్మల్ని మెచ్చుకుంటా. ఇది చెప్పండి, ఏ సర్పం కాటేస్తుంది మనకి? దేవునికి స్తోత్రం. మొత్తానికి లైన్లో ఉన్నారు. హల్లెలూయా చెప్పండి ఇప్పుడు గట్టిగా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన కాటేసేది పిల్లరా వ్యభిచారమైన సర్పము, దొంగతనమే సర్పము, తాగుడనే సర్పము, చెడ్డ పనులనే సర్పము కాటు వేసి మనుషులు నశింపైపోతున్నారు పిల్లరా. దేవునికి స్తోత్రం. అది పోవాలంటే దేవుడు యొక్క సలహా ఇస్తాడు. అక్కడ ఏమని తెలుసా? యోహోను 3వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. అరణ్యములో మోషే సర్పముని ఎలాగూ ఎత్తారో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? యేసు ప్రభు వారు ఆరోహణ అయిపోయాడు. యేసు ప్రభు ఆరోహణ అయిపోయిన తర్వాత మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన చనిపోయి తిరిగి లేచి 3వ రోజు తిరిగి లేచి ఆయన ఆరోహణ అయిపోయాడని మనం విశ్వసించినప్పుడు, మనం నమ్మినప్పుడు మనం రక్షించబడతాం. ఈ యొక్క పాపం నుండి మనం రక్షించబడతాం, శాపము నుండి మనం రక్షించబడతాం, అవినీతి కార్యాల నుండి మనం రక్షించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభువా మీ పాదాల పందరంలో స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభువా. పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభువా. ఈరోజు ప్రార్థన మీ పాదాలను పెట్టినాం ప్రభువా. వచ్చిన బిడ్డలందరినీ మీ పాదాలను పెట్టినాం ప్రభువా. అయా తండ్రి చేస్తున్నానే మీకు ఈ బిడ్డలందరికీ ప్రభావం మీ ఆత్మను అనుగ్రహించి ప్రభావం మీ చిత్తానుసారమైన జీవితం జీవించేలాగా మీ కృపను దయచేయమని యొక్క ప్రార్థన అంతే నా యేసు ప్రభు దీవెనలను బతులు ఆడుకుని అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు నామమునకు చెందిన కాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.